హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఇవాళ నేను రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని అద్భుతమైన ఒక 4 గ్రామాల్లో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఇక్కడ ఉన్నాను. ఇది తాడిపత్రి గ్రామం. ఇక్కడ ఈరోజు నేను ఎందుకు ఉన్నాను అంటే, ఈ గ్రామాల్లోని రైతుల భూములు ఫార్మాసిటీ కోసం తీసుకునే ఒక ప్రయత్నం 8 ఏళ్లుగా జరుగుతోంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కోసం కూడా ఈ భూములు తీసుకుంటామని మాట్లాడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇక్కడి గ్రామస్తులు, ఇక్కడి రైతులు 8 ఏళ్లుగా 10 ఏళ్లుగా ఒక న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ న్యాయ పోరాటం చేస్తున్న క్రమంలోనే పోలీసులు వచ్చి వాళ్ళు సాగు చేసుకుంటున్న భూముల్లో బుల్డోజర్లు తీసుకొచ్చి దున్నుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఆగ్రహంతో ఉన్నారు, ఆవేశంతో ఉందన్నారు, ఆవేదనతో కూడా ఉన్నారు. ఈ స్థితిలో టీపీజేఏసీ ఇక్కడ ఇవాళ తాడిపత్రిలో ఒక పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తోంది. ఈ పబ్లిక్ హియరింగ్కి ఈ 4 గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ మాటల్ని మనం, వాళ్ళ ఆవేదనని, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ డిమాండ్లని వాళ్ళ మాటల్లోనే విందాం. ఈ అద్భుతమైన గ్రామాలు కాపాడుకుందాం అనేటువంటిది మనం కూడా కోరుకుందాం. గవర్నమెంట్ ప్రకారంగా కొన్ని భూములకు అప్పుడు 7.5 లక్షలు ఇచ్చారు, 12 లక్షలు ఇచ్చారు. పట్ట భూములకు 12.50 లక్షలు ఇచ్చారు, 12,50,000. పట్ట గైరాన్ భూములకు 7,50,000 ఇచ్చారు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, మాకు ఇబ్బంది పెట్టకుండా భూములు గుంజుకోకుండా లాక్కురు. చల్లదనంలో ఏ మనిషి కానీ మీకు ఇబ్బంది పెట్టాం, ఇస్తేనే తీసుకుందాం అన్నట్టుగా మాట్లాడే భూములు తీసుకురు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇచ్చినా తీసుకుంటాం, ఇవ్వకున్నా తీసుకుంటాం. దౌర్జన్యంగా భూముల మీదకి వస్తున్నారు. టీఎస్ఎస్ఐలు కానీ ఈ గవర్నమెంట్ కానీ ఒక 200 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని జేసీబీలు ఇటాచీలతోటి లెవెల్ చేస్తారు. అది ఇచ్చిన భూములు అయితే తీసుకోండి. దానికి ఆ ఉన్న రైతులకు మేము కోరుకునేది ఏంటంటే, ఉన్న రైతులకు వాళ్ళకు ఉపాధి ఇర్రి, ఇంటికి 2 జాబులు ఇస్తున్నారు. ఆ జాబులు ఇర్రి, వాళ్ళకు ప్లాట్లు ఏమి ఇస్తా అన్నారో అవి ఇర్రి ఇచ్చినాక మీరు భూములు తీసుకోరు. అంతకుముందు భూమి లోపలికి రాకూరని మేము చేస్తున్నాం. కానీ వాళ్ళు పోలీస్ వ్యాన్లతోటి, పోలీస్ బలగాలతోటి వచ్చి వీళ్ళని ఎత్తుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. ఇది ప్రాబ్లం. ఉన్న రైతులు పంటలు పండిస్తున్నారు, సాగు భూములు, అవి కూడా 3 పంటలు పండే భూములు. వరి కానీ ఏ పంటలు కానీ, వరి పండిస్తాము, ఇక్కడ టమాటా పండిస్తాము, కూరగాయలు పండిస్తాము, పచ్చి పంటతోటి పాలు. ప్రతి ఊర్లో ఒక 5,000, 10,000 లీటర్ల పాలు అవుతాయి. ఒక్కొక్క ఊర్లో, ఒక ఊరు గ్రామ పంచాయతీలో 10,000 లీటర్లు, 15,000 లీటర్లు అయిన ఊర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మేడపల్లి కానీ, తాడపర్తి కానీ, కురిమిద్ద కానీ 25,000 లీటర్లు కూడా అవుతాయి ఒక్కొక్క ఊర్లో. అంటే ఒక్కొక్క ఊర్లో ఒక 4, 5 సెంటర్లు ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీ, మదర్ డైరీ కానీ, విజయ కానీ, ఆరోగ్య కానీ, అన్ని కంపెనీలు ఇక్కడ పాల మీద బతికే రైతులు చాలామంది ఉన్నారు. ప్రతి ఇంటికి 2 ఆవులు, 4 ఆవులు, 10 ఆవులు, 20 ఆవులు, 30 ఆవులు దాగిన రైతులు కూడా ఉన్నారు ఇక్కడ. మాకు 24 ఎకరాల పొలం ఉంటుందమ్మా. 4 అన్నదమ్ములం మేము. నాకు సొంతం ఒక 8 ఎకరాలు ఉంటుంది. నేను చేసేది వ్యవసాయమే. భూమి ఇప్పుడు కోర్టులో కేసేసి అప్పుడు స్టే తెచ్చి అలా 6 సంవత్సరాలు అయిందమ్మా. 8 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది. ఇప్పుడైతే మా పట్ట భూముల జోలికి ఇంతకుముందు వచ్చిర్రు గవర్నమెంట్ వాళ్ళు. అప్పుడు మేము అడ్డుకున్నందుకు పోయిర్రు. మళ్ళీ ఇప్పుడు రాలేదు వాళ్ళు అట్టే ఉండరు, మేము ఇటు ఉన్నాం. గైరాన్ భూములు అయితే మాత్రం దొబ్బేస్తారు, అన్నీ దొబ్బిర్రు. మా తండాదికి అయితే మొన్న కూడా దొబ్బిర్రు. పంట పొలాలు పత్తి చేలు గిదిగితే లోతు అయినాక కూడా దొబ్బి జేసీబీలు డోజర్లు పెట్టి దున్నేసిర్రు. అన్ని చేన్లు గిదిగితే లోతు అయిన చేన్లు, పత్తి చేన్లు, జొన్న చేన్లు గిదిగితే లోతు అయినాయి. ఆ చేన్లు దున్నేసిర్రు. మేము చేస్తే మీకు నష్టపరిహారం ఇస్తాం, కావాలంటే ఎవరైనా ఒక్క ఎగిరిన వాళ్ళకు పోలీసు వాళ్ళు తీసుకుపోయి పిఎస్లు వేస్తారు. లవాని భూమి మాకు తండానికి 2 ఎకరాలు ఉంటుంది సార్, అది ఇచ్చేసినాం ఇంతకుముందు. పట్ట భూమి 24 ఎకరాలు ఉంటుంది మొత్తం పట్ట భూమి. ఇప్పుడు ఉన్నది పట్ట భూమిలో మేము ఇవ్వలేదు, అన్ని భూమి అట్లే ఉంది. బోట్ల కేసేసి ఆఫీస్. మేము పేదవాళ్ళం చాలా. మాకు ఈ ఊళ్ళో భూమి లేదు, ఒక ఇల్లుకి తప్పించి ఉన్న భూములు మొత్తం పోయినాయి తాడిపడతలా. ఉన్న వాళ్ళకు కూలి అన్నా కల్పియాలి, లేని వాళ్ళకి ఏమైనా చూపెట్టాలి. అంతే. ఉన్న వాళ్ళకు మాత్రం సాయం చేయొద్దు. లేని వాళ్ళకి సాయం చేసిన వాళ్ళే గవర్నమెంట్. ఏం చేస్తుంది గవర్నమెంట్? కూలినాలే వేసుకొని బతుకుతాం మేడం మేము. ఇప్పుడు భూమి పోయిన వల్ల నీకేం సమస్య ఉంది? భూమి పోయింది కదా, ఇన్ని రోజులు కూలి చేసుకొని బతికేది భూములు ఉంటే. ఇప్పుడు ఉన్న భూములు అన్నీ పోయినాయి. మేము ఎక్కడ పోయి బతకాలి? ఇప్పటికే ఏలూళ్ళ పోటీ పోయి బతుకుతున్నాం భూములు పోయి. ఏ ఊరికి వెళ్తున్నాం? నేను ఇక్కడ నేదూరు గేట్ దాటినాక పోతున్నా మేడం. చెట్ల కింద వండడానికి పోతున్నా ఇప్పుడు పని లేక.
ఇవ్వులరా. 2 ఎకరాల మామిడి తోట, 2 ఎకరాలు వ్యవసాయం, అన్ని కలిపి వ్యవసాయం కూరగాయలు పండిస్తాను. నా దగ్గర 10 సంవత్సరం ఒక 40 మంది లేబర్ కూలి వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు ఏంటంటే అలాంటి భూములు మా 4 గ్రామాల్లో చాలా మటుకు అసైన్మెంట్ భూములు, ఇది ప్రభుత్వ భూమి ఇవ్వకుండా తీసుకుంటామని చెప్పేసి తీసేసుకున్నారు. దానికి రైతులందరూ అది గవర్నమెంట్ భూమి అనేది భయపడి ఇచ్చేస్తున్నారు. ఇక కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగాలేక గతంలో భూములు ఇచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క ఊళ్ళు అనుభవిస్తున్నారు కూలీ లేక. ఆ కూలీలకు వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు, ఇక్కడ మీద కూలీ లేక. ఇప్పుడు ఉన్న భూములను కూడా ఒక 4 గ్రామాలల్లో ఒక 2000 ఎకరాల రైతులందరూ హైకోర్టులో కేసులు వేసుకొని ఈ భూమి కూడా పోతే ఈ 4 గ్రామాల ఉపాధి పోతుంది, కూలీలు నష్టపోతారు, కూలీలు రాగమవుతారు, వాళ్ళ కోసం మన ఈ భూములు అని చెప్పేసి మేము 8 దశలు పోవడం చేస్తున్నాము. కానీ ఇప్పుడున్న అధికారులు ఎట్లయినా మీ భూమి పోతుంది అంటే మేము ఎట్లయినా సరే భూమి వదులుకోవాలన్నా, మాకు ఎలాంటి హక్కులు లేవా, కాపాడాలనుకుని మాకు ఏమో రైతులకు ఎలాంటి హక్కులు లేవా, దీని మీద మేము ఫైట్ చేస్తే లేదు ప్రభుత్వం జీవో తీసింది ఇచ్చేయాలి అంటే ఈ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుందా మాకు పనిచేస్తుందా ఇప్పటికి అర్థమైతే లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని అది అందరూ అధికారులు డిమాండ్ చేస్తున్నాం. మెయిన్ మన ప్రాంతంలో టీఎస్ఐసీలు మాత్రము మరీ దౌర్జన్యం. కోర్టు కేసు ఉన్నా లేబర్కు స్టే ఉన్నా కూడా పొలాలకు వచ్చి మొన్న ఒక రైతు దగ్గర జొన్న పంట వేసారు చెప్పిన సరే వాళ్ళు పొలబిచ్చుకోరు, జొన్న పంట వేసారు, 2 నెలల పంట వంతుంది, ఈ రోజే మీ కంపెనీ వస్తలేదు, వచ్చినప్పుడు ఇస్తామని చెప్తే కూడా లేలే స్టాప్ చేయాలని చెప్పేసి మంచి పంటలు స్టాప్ చేశారు. మరీ దౌర్జన్యంగా ఏం చేస్తుంటే 4 గ్రామాలలో మాత్రం ఈ పోలీసు బందోబస్తు పెట్టి రైతులను భయపడకు గురి చేసి ఊరు వాళ్ళని బాగా గురి చేసి గుంజుకోవడం చాలా తప్పు. ఈ విషయాన్ని మీ ద్వారా కానీ ఆ ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నాకు ఒక 5 ఎకరాల పొలం ఉందండి. ఇదే 2020 సంవత్సరంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాక్డౌన్లో ఇక్కడ వరకు గ్లౌజులు మాస్కులు పెట్టుకొని తాడిపర్తి ఇదే టేబుల్ మీద కూర్చొని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాటం అని ఒక ఉద్యమం స్టార్ట్ చేసిండు. ఆ రోజు ఏం చెప్పిండు, ఈ ఫార్మాసిటీని నేను రద్దు చేస్తున్నా, నేను పార్లమెంటు సభ్యుడిని, పార్లమెంటులో నా గలమెత్తి ఫార్మాసిటీని రద్దు చేపిస్తా అంటని చెప్పిండు. దాని తర్వాత 2-3 దఫాలుగా కూడా పార్లమెంట్లో చెప్పిండు. మన పొలాలలోకి వచ్చిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు, సవిత అది మన కవితక్క గారు వచ్చినారు, బట్టి విక్రమార్క, మన మల్లెడ్డి రంగారెడ్డి, మన పెద్ద మనిషి కోదండరెడ్డి చైర్మన్ అయ్యింది. ఈరోజు మన పొలాలకు వచ్చి మన కోసం మన సమస్యలు విని మనెంబడి నడిచి మనెంబడి తిరిగి మన దగ్గర ఉన్న మన బాధ ఏందో అన్ని తెలుసుకొని ఇవాళ మన ఓట్లతోటి గెలిచి ప్రభుత్వం మీద గద్దెనెక్కి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడు ఎమ్మెల్యే అయ్యిండు, మినిస్టర్ అయ్యిండు, చైర్మన్ అయ్యిండు. మరి మన సమస్యలు ఎందుకు పట్టించుకుంటలేరు? ఆ రోజు మమ్మల్ని కోర్టులోకి వెళ్ళండి, కేసులు వేయండి, మీకు చెన్నై ట్రిబ్యునల్ కోర్టులో కూడా నేను పిటిషన్ వేయించేసి ఫార్మాసిటీని పర్యావరణ కింద రద్దు చేపిస్తా అంటాను కోమటిరెడ్డి గారు ఇదే వేదిక పైన చెప్పిండు. మరి ఏమైంది? మీకు ఇవాళ మన రోగాలు వచ్చినాయా లేకపోతే ఏమైందో మరి అర్థమైతలేదు. మీ పదవులు మీకు రాగానే సరిపోతుందా? ఇక్కడ ఉన్న రైతుల గోస తెలియదా? 2.5 సంవత్సరాల నుంచి మల్లెడ్డి రంగారెడ్డి దగ్గర తిరుగుతున్నాం. తిరగని రోజు అంటూ లేదు, నెలకు ఒకసారి పోయి వచ్చినాం. మనం పోయినాము, రైతులు పోయినారు, కూలీలు పోయినారు, ప్రతి ఒక్కరు పోయారు. ఈ సమస్య మరి అట్లనే ఉన్నది. ప్రతిరోజు అదే చెప్తున్నారు, మీ సమస్య మా దృష్టిలో ఉన్నది, రైతులకు అన్యాయం జరగదు, మేము ఆ రోజు మీకు హామీ ఇచ్చినాము, మీ భూములు మీకు ఉంటాయని చెప్తున్నారు. మరి వాళ్ళు ఈ బుల్డోజర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు వీళ్ళంతా వాళ్ళ ఆఫీసులలో జాబులు చేసుకోకుండా ఈ పొలాలలో జాబులు చేస్తున్నారు. ఎందుకు ఈ టెంట్ల కింద కూర్చొని? వాళ్ళు పంటలు పండించుకోవాలి, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు కదా. ఇలా మీ కంపెనీల కోసం మీరు చూస్తున్నారు, రైతులను పొట్టను కొట్టాలి, ప్రైవేట్ కంపెనీల సంస్థలకు భూములు ఇవ్వాలి. వీళ్ళకు ఉన్నది ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే, గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసింది కూడా అదే. ఇవాళ ఈడ విత్తనం వేసిందే బీఆర్ఎస్ ఆ రోజు, ఫార్మాసిటీ అంటని. ఆ విత్తనం వేయాల మళ్ళీ ఒక వృక్షం దీన్ని తయారు చేస్తున్నారు వీళ్ళు. ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి ఫార్మాసిటీని రద్దు చేస్తామన్నారు. ఈ 2500 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో కోర్టు పరిధిలో ఉన్నాయి, ఈ భూములకు తప్పకుండా జీవో తీసుకొచ్చి దీన్ని రద్దు చేసి మీ భూములు మీకు ఇప్పిస్తామంటని చెప్పారు. మరి ఏమైంది ఇంతవరకు? మరి వీళ్ళు దున్నపోతు మీద వాన కుడిచినట్టు ఉన్నది వీళ్ళ పని చూస్తుంటే. మరి మన సమస్య కాదా ఇది? మరి మనకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? దయచేసి మీరే మీ న్యాయం మీద హక్కుల ద్వారా మాకు న్యాయం చేయాలంటని మా రైతుల తరఫున మేము పోరాడుతున్నాం. ఇంకొకటి ఏంటంటే, మొన్న మా పొలాలకు వాళ్ళు జేసీబీలు బుల్డోర్ తీసుకొని వచ్చిర్రు, చదువును చేసిర్రు. ఏమేమి మా దాంట్లోకి వచ్చి చదువుని చేస్తున్నావు అని అన్నావు, మాకు చెప్పిరా అన్నారు. మరి ఎవరు చెప్పిండు? ఏం కదా వాడేమో లెటర్ ఇచ్చినా, ఏ సర్వే నెంబర్ ఇవ్వమన్నాడు, ఏడికి ఇవ్వమన్నాడు, చెప్పాలి కదా. నా దగ్గర ఏం లేదు, వాళ్ళు చెప్పింది నేను వచ్చినా అని అన్నాడు. దాని తర్వాత రోజు మళ్ళీ ఏరియాలు రావద్దు, నువ్వు కనిపిస్తే మాత్రం బాగుండదని చెప్పినాం. తర్వాత రోజు మళ్ళీ వచ్చిర్రు. వచ్చినప్పుడు కంప్లైంట్ అయితే ఇవ్వాలి కదా, ఒక ఆఫీస్ ఉంటుందిగా, ఓ ఆఫీస్లో ఇన్వార్డ్ అనేది ఉంటుంది కదా. ఫార్మాసిటీకి సంబంధించింది ఏ లెటర్ కూడా ఇన్వార్డ్లో తీసుకోవద్దట. కలెక్టర్ ఆఫీస్లో కానీ, ఆర్డీ ఆఫీస్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ. అక్కడ నేను వెళ్తే అక్కడ ఉన్న సిబ్బంది ఇన్వార్డ్లో స్టాంప్ వేసేవాళ్ళు చెప్తున్నారు.
మరి ఎవరు చెప్పిరా అంటే మా ఆర్డీఓ గారు చెప్పిరని అంటాడు. మరి ఇన్వార్డ్ ఎందుకు? ప్రజల సమస్యలు చెప్పుకోవడానికే కదా ఇన్వార్డ్ ఉన్నది. మరి వీళ్ళు ఎక్కడ పోతుంది? పొద్దున్న లేస్తే రాజీవ్ గాంధీ గారు చట్టం ఇది ఒకటి రెడ్ డైరీ అంటని తీసుకొని తిరుగుతాడు. మనకు అంబేద్కర్ గారు ఇచ్చిన చట్టం ఉన్న అంటే రాత్రికి మన భూములు మన పేరు నుంచి టీజీఐఏసీ పేరు మీద వెళ్ళిపోయినాయి. ఎట్లా వెళ్ళిపోయినాయి? ఎవడు చేసిండు ఆ చట్టం? ఎవడు తెచ్చిండు? నీ భూమి పక్కోని నీ నాయన పేరు మీద ఉన్న భూమి కొడుకు మీద చేయడానికనే విరాసత్ పెట్టుకోనిక సంవత్సరాలు తిరగాల్సి వస్తుంది. మరి మనకెందుకు కాదు? ఈ రైతుల భూములు తెల్లారికి ఎట్లా వెళ్ళిపోతాయి? ఇది ఎక్కడ న్యాయం? ఇది దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కూడా రైతులకు ఏదైతే మాట ఇచ్చిరో ఆ రోజు ఆ మాట ప్రకారంగా నిలబడాలి. ఇంకొకటి, ఇక్కడ ఎమ్మెల్యే గారు చేస్తే తప్పకుండా ఈ సమస్య తీరిపోతుంది. ఉన్న సమస్య మొత్తం మన ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నది, కోదండరెడ్డి గారి దగ్గర ఉన్నది. వీళ్ళిద్దరు చేయదలుచుకుంటే వెంటనే జీవోని రద్దు చేస్తారు. మన 2500 ఎకరాలు కోర్టు పరిధిలో ఉన్నాయి, మన భూములు మనకు దక్కుతాయి. ఇంతకు మించి ఏ మినిస్టర్ చేయడు, ఎవరు చేయడు. ఫస్ట్ ఊరు సర్పంచ్ కాడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. సర్పంచ్ అవుతాడు, ఎంపీపీ అవుతాడు, దాని తర్వాత ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు. మనకు ఎంపీ ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అని. ఆ కిరణ్ కుమార్ రెడ్డికి మనం ఆయన ఓట్లేసి గెలిపించినాం. కానీ ఇంతవరకు ఈ ఫార్మాసిటీ రైతుల దగ్గర నన్ను ఎన్నడన్నా ఒకడు అన్నాడు వచ్చిండా? వచ్చిన వాళ్ళు ఎవరన్నా చూసిరా కిరణ్ కుమార్ రెడ్డి? నన్ను చూసిరా? మరి ఎక్కడ పోయినట్టు ఎంపీ? ఏడ ఉన్నాడు? నీ కాన్స్టెన్సే కదా ఇది, నీ ప్రజల కోసం తెలియదా? ఈ రైతులు ఏమవుతున్నారు? ఈ కంపెనీలన్నీ పెట్టిడా? ఈ ఫార్మాసిటీ కంపెనీలు ఎడబెట్టుకోవాలి. ఎన్నో నీళ్లు లేని దగ్గర ఎడార్లలో పెట్టుకోవాలి ఫార్మాసిటీ. పచ్చని పొలాలలో ఫార్మాసిటీలు పెడతాడు ఎవడన్నా? నువ్వు ఫార్మాసిటీ కడితేంది, ఫ్యూచర్ సిటీ కడితేంది? ఎంతసేపటి రైతుల భూములు తీసుకుపోవాలి, కార్పొరేట్ కంపెనీలకు భూములు అమ్ముకోవాలి. వీని దగ్గర 10-15 లక్షల భూములు కొనాలి, వానికి 3-4 కోట్లకు ఎకరా భూమి అమ్మాలి. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఏమన్నా ఉన్నదా చట్టం? ఇట్లా రైతుల భూములు తీసుకొని కార్పొరేట్ చట్టాలకు ఏమని ఫ్యూచర్ సిటీ కట్టుకో ఎవడొద్దు అంటున్నాడు. అందరికి జాబ్లు వస్తే డెవలప్మెంట్ అవుతుండొచ్చు, కాదను. డెవలప్మెంట్ మేము ఎక్కడికి అడ్డుపడం. కానీ మా డెవలప్మెంట్ కూడా మాకున్న హక్కులను కూడా మాకు సద్వినియోగం చేసుకుంటా, నీ వర్క్ నువ్వు చేసుకుంటే మంచిదంటని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా భూములు నోటిఫికేషన్ వేసారు మేడం. నాకు 22 ఎకరాలు ఉంది సార్. నాకు లాభం లేదు సార్. మొత్తం 22 ఎకరాలు ఉంది. ముగ్గురు అన్నదమ్ములం మేము. 22 ఎకరాలు ఉంది. ఒక్క ఎకరా కూడా ఆన్లైన్ లేదు. కుర్మిద మేడం, విలేజ్ కుర్మిద. ఒక్క ఎకరా కూడా ఆన్లైన్ లేదు ఇప్పటి వరకు. ఆన్లైన్లో పేరు తొలగించారు. యూరియా బస్సాలు వస్తలేవు, గ్రోమర్ బస్సాలు వస్తలేవు. ఆ యాపే అసలు ఆన్ అవుతలేదు ఇంట్లో. మొన్న రైతు కమిషన్ కూడా ఫోన్ చేసిన అవుదనెట్ సార్కు. ఏం సార్ ఇట్లా మరి ఆన్లైన్ లేదు కదా సార్, ఇట్లా వస్తలేవు అంటే అధికారులు ఇంటలేరా అని చెప్తుండు సార్. నువ్వే రైతు కమిషన్ మాట వినకపోతే మా మాట ఎవరు వింటారు సార్? మీ మాట వినకపోతే మా మాట ఎవరు వింటారు? ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే నోటిఫికేషన్ వేసేది, మీ భూములు తీసుకుంటాము, మంచి భూమి. అప్పటి నుంచి ఉద్యమం చేస్తాను మీరు అందరిది. మీ అసైన్మెంటే తీసుకుంటాం, మీరు ఇచ్చినా తీసుకోము, పట్ట భూములు ఇచ్చినా తీసుకోమని చెప్పారు సార్. ఆ రోజు మీరు ఇస్తాను మాకు వద్దే వద్దు అన్నారు. 8 లక్షల లెక్క తీసుకురు అందరికీ. ఈ మేడం వల్ల ఇండ్ల జాగాలు ఇస్తున్నారు అందరికి. ఇంత పెద్ద ఉద్యమం చేసినందుకు అక్కడ ఇండ్ల జాగాలు ఏర్పాటు చేశారు. అది కూడా వేయలేదు. బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి భూములు ఎవ్వరు లేకపోతే వాళ్ళ దాంట్లో పట్ట భూములలో కూడా చేస్తారు మేడం. మా దగ్గర సర్వే నెంబరు 105, 121 ఏం చెప్తారంటే ఇక్కడ క్రికెట్ స్టేడియం పడుతుంది 92, దీన్ని మొత్తం ఆనుకొని 120 ఎకరాలు ఇస్తున్నామని వచ్చారు. వస్తే నేను మేడం గారితో కూడా మొన్న మాట్లాడాను, అదైంది సార్ తోటి. సార్ ఏమంటారు అంటే మీరు ఇచ్చినా ఇవ్వకుండా మీ అథారిటీ ఉంది, డబ్బు మేము కంపల్సరీ తీసుకుంటామంటే నేను చెప్పాను సార్ ఒకటే మాట, అక్కడ ఉంది మేడం, మీరు ఇంకా 5 నిమిషాలు ఇక్కడే ఊరానుకో ఈడికెళ్ళి ఉరుకుతారు, ఉరికిపిస్తా కూడా అని చెప్పిన నేను. ఇంకా 5 నిమిషాలు ఇట్లనే ఉండండి, 100 మందిని పిలిపిస్తే ఈడికే అనన్నా. అతను ఏం చెప్తున్నా అంటే సార్ ఏం చెప్తున్నా అంటే మేడం మీ యొక్క అబ్బాయి ఇట్లా అంటున్నంటే నేను చెప్పిన భూమి మేడంది కాదు నాది, నా భూమి నా వర్షన్, నా అనుమతి నేను నా దాంట్లోకి ఎట్లా వస్తామని అడిగిన మేడం. అడగగానే ఇక అక్కడికి వెళ్ళిపోయాడు. ఈ జోలికి అక్కడ పెడితే ఏంటంటే మా భూములు మాకు ఆన్లైన్ కావాలి మేడం, మేము భూమి వాళ్ళం ఎంతసేపు చూసినా మేము భూములు ఇవ్వము, ఎన్ని కోట్లు అయినా మేము భూమి వాళ్ళ మీద తప్ప మేము డబ్బు వాళ్ళం మాత్రం ఎప్పుడు కాదు జీవితంలో. మేము ఇక్కడే ఉంటాము, ఇక్కడనే ఆధారపడి ఉన్నాం ఇక్కడ భూముల మీద. కాబట్టి మా భూముల హక్కు మాకే ఉండాలి. ఇకనైనా కానీ మల్రెడ్డి రంగారెడ్డి గారు ఏం చేయాలంటే ఆయన పెద్ద మనసు చేసుకొని మాకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు మేడం. ఇంతకుముందు ఓట్లకు ముందు ఏం చెప్పారంటే మీ భూములు మీకే, డబ్బులు మీకే, మీకు అన్ని హక్కులు కల్పిస్తాము, మీకు అన్ని కల్పిస్తామని ఆ రోజు చెప్పారు మేడం. ఇప్పుడు ఎమ్మెల్యే ఆయనకి ఏమంటాడంటే ఆయన
టైం పడుతుంది 3 ఏళ్ళ నుంచి ఇప్పటికీ 20 సార్లు తిరిగినాయి మేడం. కలెక్టర్ ఆఫీస్కి పోతే కాదు, ఆర్డీఓ ఆఫీస్కి పోతే కాదు, ఎంఆర్ దగ్గరికి వస్తే కాదు, టీజీఐసీసీకి పోయినాము. ఇంకోటి చేరుకోవాలి మేడం, మేము ఆన్లైన్ కావాలంటే ఎవరు చేరుకోవాలి మేము. ఇప్పుడు ఇదే మల్రెడ్డి రంగారెడ్డి భూమి ఆన్లైన్ లెక్కిపోతే ఇవాళ ఎంఆర్ఓ ఉంటాడా, ఆర్డీఓ ఉంటాడా, కలెక్టర్ ఉంటాడా, రేపే రేవంత్ రెడ్డితో ఏపీసోడ్ ఈడికలు తీసుకోతే కానీ మరి మా రైతులకు కూడా ఇవ్వాలి మేడం. మా రైతులకు కూడా అభయం ఇవ్వాలి. ఇప్పటి నుంచి మేడం 9 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం మేడం. ఇంకెన్నేళ్ళు తిరగాలి ఇట్లా మేము అందరం. ఇది వర్షాకాలం మేడం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లేబరు, కూలి పని, అగ్రికల్చర్ చేసుకుంటారు మేడం. వీళ్ళందరూ ఇంతమంది వచ్చారంటే వీళ్ళకి అందరూ కోరనట్టం కట్టిస్తారు. ఇట్లా ఎన్నేళ్ళు తిరుగుతాం. కాబట్టి రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారైనా సరే, మల్రెడ్డి రంగారెడ్డి వీళ్ళిద్దరు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి మాట మేనిఫెస్టోలో పెట్టినాం. మనము ఆ మాట ప్రకారం మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మీరు కాళ్ళు పట్టుకుంటారా, రేవంత్ రెడ్డి చేతులు పట్టుకుంటారా, మీరు పోయి అక్కడ చెప్పి మా భూములు మాకు ఆన్లైన్ ఎక్కించే బాధ్యత మీరే తీసుకోవాలి. రైతు బంధు వచ్చే విధంగా తీసుకోవాలి. అన్నీ మా హక్కులు మాకు కల్పిస్తే సరిపోతుంది మేడం. మేము మాత్రం భూమితోటే ఉంటాం సార్. అందరికి నమస్కారం సార్. మా ఊళ్ళో తాడపర్తి గ్రామంలో టోటల్ ఒక్క సర్వే నెంబర్ కూడా వదలకుండా మొత్తం నోటిఫికేషన్లు ఇచ్చేసారు. గుడి అందులోనే ఉంది, బడి అందులోనే ఉంది, పాత శ్మశాన వాటిక అందులోనే ఉంది. వీళ్ళు ఎలాంటి ఫిజికల్ ఎంక్వైరీ చేయకుండా రాత్రి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆఫీసులలో కూర్చొని అన్ని సర్వే నెంబర్లు నోటిఫై చేశారు. విచిత్రమైన పరిస్థితి ఉంది. మా 4 గ్రామాలలో చూసుకుంటే మా గ్రామాన్ని మొత్తానికి ఇందులో వేసి ఏమన్నా నినమునమే ఏమయ్యా మాది ఇట్లా కనీసం భవిష్యత్ అవసరాల కోసమైన భూమి లేదంటే మేము నోటిఫికేషన్ వేసినాం, మేము తీయం. ఇది అంతేకాదు, బ్రహ్మాస్త్రం అంట. వీళ్ళు ఆర్డీఓ గారు వీళ్ళు మా పిచ్చి ఎమ్మెల్యే చెప్తాడు ఒకటి. ఇక అన్ని ఆయనకు ఏం అవగాహన లేదు, ఏది లేదు. ఒక రకంగా చెప్పాలంటే సార్, మహారాష్ట్రలో నాసిక్ ఎట్లున్నాయి, ఇది నాసిక్ లాంటిది. 30,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. నాసిక్ లాగా ఇక్కడ వర్షం పడ్డదంటే 4 వైపులా నీరు పోతుంది. దాదాపు 100 కిలోమీటర్ల వరకు పచ్చటి పొలాల నుండి, గుట్టలు, రాళ్ళ నుంచి, ఒక పచ్చటి మన ఏమంటే ప్రకృతి నేచర్ నుంచి ఇట్లా మన కృష్ణానది నాసిక్ నుంచి ఎట్లా ప్రవహిస్తుందో ఆ ప్రకారంగా ఈ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి 4 పాయాలుగా విడిపోయి ఎటు 100 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇక్కడ దగ్గరలో ఇబ్రాహీంపట్నం చెరువు టీఎంసీ అక్కడ కానీ ఇంకా దూరం పోతే కనగాల కానీ ఇక్కడ దాదాపు ఉన్నది. అట్లాంటి పచ్చటి కొండల గుట్టల మధ్యలో గత ప్రభుత్వం ఫార్మాసిటీ పేరు మీద ఇక్కడ ఎంచుకున్నది. కానీ వాళ్ళు 20,000 ఎకరాల లక్ష్యం ఉంటే వాళ్ళు ఎలుకలు తింటామంటే మేము ఏనుగు తిన్నట్టు ఇలా 1,00,000 ఎకరాల లక్ష్యంతో వీళ్ళు ఉన్నారు. ఒక ప్రపంచంలో ఎక్కడైనా ఒక నగరం కట్టడానికి భూములు తీసుకోలేదు. వీళ్ళు ఎందుకు తీసుకుంటారు? వీళ్ళు ప్రపంచంలో ఒక నగరం కాకపోతే ప్రజా అవసరాల నిమిత్తం విద్యాలయాలు కావచ్చు, శ్రీశైలం లాంటి డ్యాము కావచ్చు, నాగార్జున సాగర్ లాంటి డ్యాము కావచ్చు, అలాంటి వాటికి తీసుకోండి. మీరు ఒక నగరం నిర్మించడానికి కోసం మీరు ఇంత వేల ఎకరాలు తీసుకోవడానికి ఎట్లా అనుకుంటారు? ఈ విధంగా చూసుకుంటే ప్రకృతి నాశనం టోటల్గా మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నిన్నమనేది ఒక తెర మీద తీసుకొచ్చు ల్యాండ్ పూలింగ్ అంట, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారంట. ఇష్టం వచ్చినట్టు ఉచిత విలువ ఇచ్చి అప్పులు చేసి భూములు అమ్ముకొని అవి కట్టడానికి ల్యాండ్ పూలింగ్ అని నిన్నమనే మాకు తెలుస్తుంది. ల్యాండ్ పూలింగ్ అంట, రియల్ ఎస్టేట్ చేసి ప్లాట్ అమ్ముకోనికి రైతుల పుట్టగట్టి భూములు గుంజుకుంటారా? సిగ్గులేదు ప్రభుత్వాలకు, సిగ్గులేదు ప్రభుత్వాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా అది మామూలు సామాన్యుల రైతులను పుట్టవడానికే ఉన్నాయి తప్ప ఇప్పుడు ఇక్కడ ఇంకోటి చెప్పాలంటే పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమం నడుస్తుంది. రైతుల వారి వాళ్ళ సొంత ఖర్చుతోటి సిగ్గు లేదు ఏ రాజకీయ నాయకులకైనా చెప్పాలంటే. ఇప్పుడు పార్టీలకు అతీతంగా నడుస్తుంది ఇది. ఇప్పుడు విచిత్రంగా ఉంది. దేశంలోనే ఆదర్శం ఇది మా ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ అనేది. నేను ప్రభుత్వాల సూచన ఏంటంటే మీరు ఏదేమైనా ఏ సీటో ఈ సీటో అది ఏదో ఫ్యూచర్ సీటో కానీ ఏదైనా మీరు విరమించుకోవాలి. విరమించుకునేదాకా మేము మిమ్మల్ని తరిమి కొడతామంటారు. ఇప్పటిదాకా శాంతియుతంగా చేసినాం కానీ భౌతిక దాడికి దిగడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ భూమి అమ్మలేదు సార్. మేము 4 ఎకరాలు పత్తి పెట్టినాం, ఎకరా తోట పెట్టినాం. 8 ఎకరాలు ఉంటుంది మాకు, మొత్తం 8 ఎకరాలు ఉంటుంది. పత్తి 5 ఎకరాలు పత్తి పెట్టినాం, తాటిపత్రి. అయితే కొంత సాగు చేసిర్రు ఈ అమ్మని భూమి కూడా. మాకు ఇప్పుడు ఆన్లైన్లో మందు సంచులు బుక్ చేద్దామంటే మాకు అసలు అయితే మీ భూమే లేదు అంటూ రేటుకు పోయినా మీ భూమి లేదు, తాడిపత్రిలో లాండే లేదు అంటే మరి మేము ఎక్కడ పోవాలి సార్? మందు బస్సులకు మాకు ఎవరు ఇస్తారు? యూరియా బస్సులు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు, ఇతనాలు కూడా ఇస్తలేరు. మీ అసలు మండలంలో భూమే లేదు, మీరు చూపిస్తలేదని. నిన్నమా ఇట్లా ఇది ఇప్పుడు గ్రామ సభ మీటింగ్లలో ఇక్కడ మండలంలో టమాటా ప్యాకెట్లు, నిర్పితల ప్యాకెట్లు ఇచ్చారు. ఆడ కూడా ఇవ్వలే మాకు. పోతే మీకు మీ భూమి లేదు తాడిపత్రులు అంటారు. మాకు అక్కడ భూమి ఉంది, మొత్తం కాడి చేసారు సార్. మా భూమి అసలు భూమే లేదు. మేమేమో వ్యవసాయం చేస్తున్నాం, కావాలంటే ఇంటి వేరు చేసి చూడురి.
రవణమ్మ సార్ తాడిపర్తి పట్ట భూమి కాదు కాదు 8 8 ఎకరాలు సార్. కాదు, నువ్వు కేసులు ఉన్నావా? ఉన్నాం, కేసులు ఉన్నాం. మా భూమి అసలు ఇది వరకు వెంకటరెడ్డి కోమటిరెడ్డి మనము అది ఏంటి పాదయాత్ర చేస్తుంటే నడుపుకొచ్చి డాక్టర్ వచ్చి నడుపుకొని పోయి మీ భూములు మీకు ఇప్పిస్తాం, మీకు ఏది కానీ ఇది పెట్టం అది పెట్టమని చెప్పింది సార్. ఇదేనా న్యాయం చేసేదా సార్? పట్ట భూమి సార్. ఏది తీసుకోలే మేము, ఏది తీసుకోలే. మందు బస్సులు ఇస్తలేదు సార్. కోర్టుల కేసులు కూడా మేము ఇయ్యమనే పెట్టుకున్నాం. మేము ఇయ్యము, అసలు మా భూమి ఇయ్యము. ఎకరా వర్షం నాటినాము. మందు బస్సులు యూరియా బస్సులు ఏమి ఇస్తలేదు సార్. ఎక్కడ పోయినా కానీ మీ భూములు లేవు, ఎక్కడ పోయినా మీ భూములు లేవు. ఏడైనా పోయి మాట్లాడుకొని కాగితం రాసుకుంటారంటే ఎవరి దగ్గరికి పోదు సార్. మేము వ్యవసాయం చేసుకుంటుంటే మాకు పోయేటోళ్ళు ఎవరు ఇంకా మండలం చుట్టూ తిరగాలి. మా భూమి పోవాలి, మేము మండలం చుట్టూ తిరగాలి. కొన్ని రోజులు తిరిగితే మళ్ళీ ఎక్కించారు. మళ్ళీ మస్తు బాధలు పడ్డాము. ఇప్పుడు ఇక్కడ పెట్టి నుంచి తిరుగుతున్నాం. పాదయాత్ర చేసినాము, షార్ఖండ్లలో వండుక తిన్నాము. మస్తు ఈడికెళ్ళి కురిమిద్దే, నానకనగరు, మేడిపల్లి, ఎక్కడ అక్కడ సార్ ఎక్కడ ఉంటాడు అక్కడ నడిచిపోయినాం మేడం. మేము నడిచిపోతే కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి మాకు అడ్డుకు వచ్చి మాకు మొదటి దాకా వచ్చి మీ భూములు మీకు ఎక్కడ పోవని చెప్పింది సారు. ఆడికి కూడా ఎన్నిసార్లు పోయినాం మేము. కాటలు కట్టుకొని కూడా పోయినాం, సుమ్మలు కట్టుకొని పోయినాం. మళ్ళీ ఉన్న భూముల కన్నా మందు బస్సులు ఏడ తెచ్చుకోవాలి. మేము ఎక్కడ పోవాలి మందు బస్సులకు? ఇల్లు ఆన్లైన్లో బుక్ చేసి మాకు మొత్తమే బుక్ అవుతలేవు. ఫోన్లలో బుక్ చేస్తే బుక్ అవుతలేవు. పత్తి చేను పెట్టినాం. ఇప్పుడు ఏం చేయాలి? పత్తి వరి నాటినాం, టమాటా తోట, కందులు వేసినాము. మందు లేని ఎట్లా పంట పంటది? ఈ 4 గ్రామాల నుండి వచ్చిన రైతులు, రైతు కూలీలందరికీ నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 2016లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఫార్మాసిటీ అనే ప్రతిపాదన తీసుకొచ్చింది సార్. మా గ్రామాలలో ఎలాంటి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా, పబ్లిక్ హియరింగ్ పెట్టకుండా, ఎలాంటి అభిప్రాయాలు తెలుసుకోకుండా మా భూములకు నోటిఫికేషన్లు ఇచ్చి మీ భూములకు ఫార్మాసిటీ కోసం లాగేసుకుంటామని నోటిఫికేషన్ ఇచ్చింది సార్. దానికి మేము వ్యతిరేకంగా మా భూములు ఇయ్యమని గత 8 సంవత్సరాల నుంచి మా పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. దానికి మాకు కళాసరస్వతి మేడం గారు మాకు 2016లో 17లో అప్పుడు మా ఉద్యమం చూసి మా దగ్గరికి వచ్చి మాకు సపోర్టింగ్గా నిలిచి ఆమె గైడెన్స్ ఆధ్వర్యంలోనే మేము ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం మేడం. సార్ మేము మా భూములు ఇవ్వమని హైకోర్టు కూడా మేడం గైడ్లైన్స్ ద్వారానే హైకోర్టుకి వెళ్ళాం. మాకు హైకోర్టు కూడా స్టే ఇచ్చింది మేడం. కూలీల కేసులో కూడా స్టే ఇచ్చింది. రైతులు అనుమతి లేకుండా ఇలాంటి చట్ట వ్యతిరేకంగా పనులు చేయవద్దని, అభివృద్ధి పనులు చేయవద్దని హైకోర్టు కూడా స్టే ఇచ్చింది సార్. అయినా కానీ దాన్ని ఏ లెక్క చేయకుండా, ఏ బేఖాతరు చేయకుండా గత ప్రభుత్వం ఆ పనులు చేస్తుంటే మేము ఆపినాం సార్. ఆపితే వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు మాకు ఇప్పుడున్న పాలకవర్గం కోదండరెడ్డి సార్ కానీ, మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ, కోమరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, ఇప్పుడున్న జీవన్ రెడ్డి గారు కానీ, సీతక్క కానీ, బట్టి కానీ, వీళ్ళందరూ మా ఉద్యమానికి మద్దతుగా వచ్చి మాకు అధికారంలోకి వస్తే మేము ఫార్మాసిటీని రద్దు చేస్తాం, మీ భూములు మీకే ఇస్తాం, ఆన్లైన్ చేస్తామని కళ్ళబుల్లి మాటలు చెప్పి మాతోటి ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కి వాళ్ళు మంత్రి పదవులు అనుభవిస్తారు, చైర్మన్లు అయ్యారు, అన్నీ అయ్యారు. పవర్లోకి వచ్చి ఇవాళ ఒక్కటే రాత్రి ఫార్మాసిటీ రద్దు చేస్తామని ఒక నోటి మాట పూర్వకంగా చెప్పారు. కానీ ఇప్పటివరకు లిఖిత పూర్వకంగా ఒక జీవో తెచ్చి జీవోని రద్దు చేయలేదు సార్. ఇప్పటివరకు దాన్ని మాత్రం రద్దు చేయలేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఈ ఫ్యూచర్ సిటీ అని తీసుకొచ్చు సార్. ఈ ఫ్యూచర్ సిటీ ఎందుకు సార్? మాకు మా శివాల మీద ఈ మహానగరాలు ఎందుకు సార్? మాకు ఈ శివాల మీద మహానగరాలు ఎందుకు? మాకు మేము హాయిగా వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం. నాకు 8 ఎకరాల పొలం ఉంది. నా దగ్గర రోజు 10 మందికి నేను ఉపాధి చూపిస్తాను సార్. నేను రోజుకు 10 మంది, రోజు 500 కూలిస్తాను నేను. ఏమనంటే అభివృద్ధి, డెవలప్మెంట్ అని అంటారు. డెవలప్మెంట్ మాది కాదు. వ్యవసాయం అంటే అభివృద్ధి కాదా? ఉపాధి అంటే మేము చూపిస్తలేమా? అంటే ఫ్యూచర్ సిటీ వస్తేనే అభివృద్ధా? ఫ్యూచర్ సిటీ వస్తేనే డెవలప్మెంటా? అయితే ఇప్పుడున్న ఫ్యూచర్ సిటీకి ఏ ఒక్క రోజు కూడా ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదు, ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు. మా అభిప్రాయాలు ఈ ప్రజాస్వామ్యంలో మా అభిప్రాయాలు తీసుకునే ప్రభుత్వాలు ఉండయా? అంటే మేము ఓట్లు వేస్తేనే గెలిచారు కదా వాళ్ళు. అంటే ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండానే మీ ఫ్యూచర్ సిటీ కడతారా మీరు? ఇప్పటికిప్పుడు ప్రజాభిప్రాయ సేకరించమని 4 గ్రామాల తరఫున
ఏ ఒక్క 10 మంది కూడా ఈ ఫ్యూచర్ సిటీ ఓకే అని ఒప్పుకునేమో మేము చూస్తాం సార్. ఫ్యూచర్ సిటీకి అనుకూలమని ఒక 10% మంది ప్రజలు ఒప్పుకుంటే మేము ఇచ్చిపెడతాం. ఈ 4 గ్రామాలలో పబ్లిక్ హీరింగ్ పెట్టమనండి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ను. ఇలా మమ్మల్ని మోసం చేస్తూ మాకున్న పొలాలను రాత్రో ఏమవుతుందో అని టెన్షన్, మాకు అయోమయం, భయం. ఎప్పుడొచ్చి జేసీబీ వచ్చి, ఎప్పుడొచ్చి బుల్డోజర్లు వచ్చి మా పొండ పొలాలు లాగేస్తున్నాం. మేము ఇప్పటికీ భూములు ఇవ్వలేదు సార్, భూములు ఇవ్వలేదు. ఇయ్యని భూములు మాత్రం కోర్టు కేసు ఉంది, కూలీల కేసు ఉంది. వాళ్ళు పంటలు వేసుకుని తెలుసో తెలియకో వాళ్ళది మాత్రం పడేస్తున్నారు, కరెంట్ కట్ చేస్తున్నారు. మేము ఇయ్యని వాళ్ళం కూడా మాకు రాత్రి ఎప్పుడు వస్తాడో వాడు ఎప్పుడు వచ్చి నూపుతాడో అని రాత్రి మేము నిద్రలు లేక రాత్రులు పోయి పొలాల కాడ వంతున్నాం సార్. మేము ఎప్పుడు వచ్చి ఎప్పుడు నూపుతాడో అని అయోమయంలో ఉన్నాం సార్ మేము ఇప్పుడు. ఇలాంటి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. దయచేసి మీరు ఈ పబ్లిక్ హియరింగ్ వచ్చినటువంటి మా బాధలు అర్థం చేసుకొని విని మాకు ఎలాంటి ఏమైనా అవకాశాలు ఏమైనా కల్పిస్తారేమని దయచేసి వేడుకుంటున్నాం సార్. అప్పుడు అయింది 4 గ్రామాలకు కలిపి ఒకటే పెట్టి సార్. అది అప్పుడు ఏ గ్రామంలో 4 గ్రామాల రైతులు ఏ ఒక్క రైతును మాట్లాడినాయి సార్. ఏ ఒక్క రైతు మా అభిప్రాయాలు తీసుకోలేదు, ఏ ఒక్క రైతును మాట్లాడలేదు. అయితే అప్పుడున్న చల్లా వంశీ కల్లకుర్తి ఎమ్మెల్యే సార్, ఈయన చల్లా వంశీరెడ్డి సార్ ఎమ్మెల్యే, కల్లకుర్తి ఎమ్మెల్యే వంశీరెడ్డి సారు, ఈయన ఒక్కటి గట్టిగా మాట్లాడి ఈ సార్ వాయిస్ కూడా తీసుకోలే వాళ్ళు. సార్ వాయిస్ కూడా తీసుకోలేదు. మమ్మల్ని ఏమో తీసుకుపోయి అసలు ఆ పబ్లిక్ హియరింగ్ మీటింగ్కే రానియలే. తీసుకుపోయి బస్సులు ఎక్కించుకుపోయి ఎక్కడో ఇచ్చిపెట్టి వచ్చారు. ఆ బస్సు కూడా ఈ తాటిపర్తి మూలంపర్త కాడ బాయి బొందు ఉంది, ఆ బాయి బొందలో పడుతుండే. మాకు 7 ఎకరాల ల్యాండ్ ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రైతులను మొత్తం భయభ్రాంతులకు చేస్తారు. మెయిన్ ఇక్కడ మా లేమన్ పట్టలు తీసుకుర్రు, పయాలు వచ్చినాయి కాబట్టి అలా తీసుకున్నా మాకు బాధ లేదు. కాకపోతే ఏంటంటే రైతులని ఏమైనా ఏ నైట్ వచ్చి డోజర్ పెట్టి సాఫ్ చేయడం, జేసీబీలో పెట్టి సాఫ్ చేయడం, కరెంటు కట్ చేయడం ఇక్కడ చేస్తున్న మల్లెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే ఈ మా పట్ట పొలాలు ఎప్పుడైనా ఇలా చేస్తే మాత్రం మల్లెడ్డి రంగారెడ్డి ల్యాండ్ మాత్రం మేము దుంతాం. వాళ్ళ ల్యాండే మేము దుంతాం డైరెక్ట్ పోయి. ఇదే రేవంత్ రెడ్డి అయినా వచ్చి ఇదే పాలన జరిపిస్తే మాత్రం కొడంగల్లో పోయి మేము రైతులమందరం పోయి అక్కడ దుంతాం. ఇక్కడ మాకు ఈ 4 ఊర్ల నుంచి దాదాపు ఒక 2000 టన్నుల టమాటా అవుతుంది సార్. ఎల్బీనగర్ మార్కెట్ 2000 టన్నుల మార్కెట్, 8 బండ్లు పోతాయి ఇక్కడ నుంచి లోకల్ సేల్. బయటికి కాక మా 4 ఊర్లే. మా పట్ట ల్యాండ్లకు వస్తే మాత్రం ఇదే సార్, మేము రానివ్వం, ఎటువంటి మేము ఇవ్వము. వాళ్ళు అనుకుంటారు మాకు తొవ్వలు లేవు, మేము కట్ చేస్తాం మధ్యలో పొలాలన్నా, కానీ ఆయనే రేవంత్ రెడ్డి మాటిచ్చాడు మేము భూమి తీసుకోమని. ఇంకోటి ఏంది, ఇప్పుడు ఆయన కొత్తది తెచ్చిండు కదా సార్, ధరణి కాకుండా భూభారత్ తెచ్చిండు. ఆయననే చెప్పిండు భూభారత్ రోడ్డు లేని వాళ్ళకు రోడ్డు తీసుకోవచ్చు అని చెప్పిండు అలా. కాబట్టి ఆయన ఏడ చేసినా కానీ మేము ఇవ్వం. మేము మా వ్యవసాయం చేసుకుంటాం, పాలు చేసుకుంటాం, కష్టం చేసుకుంటాం, మా బతుకు మేము బతాం. ఆయన ఎన్ని రోజులు చూస్తారో చూస్తాం ఆయన దగ్గర. ఇట్లా ఆన్లైన్ చేసి సాధ్యపడాలంటే పట్టా ఉండే వాళ్ళు చేస్తారు సార్. వాళ్ళ కోసం మనం సాధ్యపడ చేసుకోవాలి, మనం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు భయపెడుతున్నారు, కానీ వాళ్ళు భయపడించాడు మనం భయపడితే మాత్రం మనమే పోతాయి కదా సార్. మన చిన్నలకు పెద్దలకు మన పర్మసిటీకి గురించి మనం పోరాటం చేసినందుకు కూలీ నాలి చేసుకున్న వాళ్ళం మనం అందరము రైతాంగానికి వెళ్ళాలి. ఎవరు వచ్చినా కానీ అడ్డించాలి. మనము సిగ్గిపడి అయ్యో మమ్మల్ని ఏమంటారో, స్టేషన్ పట్టకపోతారో, పోలీసు వాళ్ళు వేస్తారో, వీళ్ళు కొడతారో వాళ్ళు కొడతారో అని మనం అనొద్దు. కన్నతల్లాంటి భూమి మన భూమి. ఆనాడు మన పెద్దలు సంపాదించిన భూమి ఈనాడు పోతుందంటే మనకు ఎంత బాధ అనిపించాలి, ఎంత దుఃఖం రావాలి. ఎక్కడ చెట్లు పడతాం, ఏడ పోతాం, ఏడ పడతాం. ఒక్కొక్కరు ఆటోలలో పోతుంటే ఏడ పొరలతో పడుతురు, కింద పడుతురు, మీద పడుతురు. మనకు అది మైండ్ ఉందా? మనం పోరాటం ఎందుకు చేయొద్దు? మనం ఎందుకు అడగొద్దు? ఆయన ఎమ్మెల్యే వచ్చినాడు, మన ఊళ్ళో ఏమన్నాడు, ఈయన కూర్చొని ఏమన్నాడు, 3 వేలలో భూములు ఇప్పిస్తాడు. 3 వేలలో భూములు ఇప్పిస్తా అని ఆయన ఓటు గురించి, ఆయన పొట్ట గురించి మాట్లాడింది. మమ్మల్ని ఆయన పొట్ట గురించి, మన తాటిపర్తి, మన కురిమిద్ద, మన మేడిపల్లి ఇవన్నీ మనల్ని రద్దు చేస్తారు. మనకెందుకు శరం లేదు, మనకెందుకు బుద్ధి లేదు, మనం ఎందుకైనా సపోర్ట్ చేయాలి. మనం ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు? ఇలా అమ్మలని, ఇలా భూములు అమ్మలని ఏం చేస్తున్నావు? ఇలా రోడ్డు పోతుంది, నువ్వు ఇస్తావా? ఇవా నువ్వు ఎట్లా పోతావు, నువ్వేం పోతావు, నిన్ను రానియను అని మనలో మన చెవులో మన చెవులు కొడతారు. మనలో పోతుంది, వాళ్ళ పోతుంది, లేదా మాట్లాడుతున్నావు నీ భూమి పోతుంది, నీ భూమి పోతా అంటే ఏం చేసుకొని బతకాలి? అలా